నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకు రవీందర్ మాట్లాడుతూ భారత సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రభంజనం తగ్గిందని, ఈ పరిణామం బీజేపీ 10 ఏళ్ల పాలనకు తిరోగమనమని అన్నారు. గత 2 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ తగ్గి విపక్షాల కూటమి అనూహ్య రీతిలో పుంజుకుందన్నారు. అయోధ్య పేరుతో మతపరంగా ఓట్లు సంపాదిస్తామని కపట ఆలోచన బెడిసికొట్టిందన్నారు. ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ మెజార్టీ తగ్గడం, అయోధ్య దేవాలయం ఉన్న ఫైజాబాద్లో ఓడిపోవడం అందుకు నిదర్శనమన్నారు. దేశంలో అత్యధికంగా ఉన్న ఓబీసీల మీద, దళిత బహుజనుల సంక్షేమం మీద, వారి ప్రయోజనాల మీద దృష్టి పెట్టాలన్నారు. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం వెంటనే కేంద్రంలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. అబ్కా బార్ 400 పార్ నినాదంతో 400 సీట్లు సంపాదించి భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటన చేశారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, రాజ్యాంగ పరిరక్షకవాదుల వ్యతిరేకత వల్లే ఆ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న జనతాదళ్ నాయకులు కులగణన చేపట్టాలనే ప్రతిపాదనను బీజేపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు రామోజు రాజ్ కుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు తాళ్లపల్లి తిరుపతి, మండల యూత్ నాయకులు గట్టు ప్రశాంత్, పెసరి శ్రీనివాస్, పోతర్ల శివాంజనేయులు, గంగుల లింగం యాదవ్, పెసరి వెంకటయ్య, గండికోట రాజమల్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా చిగురుమామిడి మండలానికి సంబంధించినటువంటి బీసీ సంక్షేమ సంఘం నాయకులకు కూడా అందరికీ కూడా పేరు పేరు ఆహ్వానం. మన జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ పార్టీ గత వైభవాన్ని కోల్పోయి సంకీర్ణ ప్రభుత్వ దిశగా ఉన్నది. ఒకసారి మనం ఆలోచన చేస్తే మోడీ గారు భారత్ అంటేనే మోడీ, మోడీ అంటేనే భారత్ అని చెప్పింది. ఇంకొక విషయం ఏంటంటే అబ్కా బార్ 400 పార్ అని చెప్పింది. 400 సీట్లకు పైగా మేము ఈసారి సాధిస్తాం. కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఒక బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు ఈ యొక్క సందర్భంగా కొన్ని విషయాలు గమనించారు. ఇవాళ దేశంలో వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మి కళ్ళబొల్లి మాటలు చెప్పి అయోధ్య పేరుతోటి ఓట్లు దండుకున్నామని ఆలోచన చేసిండ్రు, అదే అయోధ్య లోపల అంటే ఉత్తరప్రదేశ్ లోపల వాళ్ళకు ఉండేటువంటి సీట్ల సంఖ్య తగ్గింది. అంతేగాక అయోధ్య ఉన్నటువంటి ఒక ఫైజాబాద్లో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ఎంపీ ఓడిపోవడం జరిగింది. వారణాసిలో పోటీ చేసినటువంటి ఒక మోడీ గారు గతంలో 3 లక్షల పైచిలకు ఓట్లతో గెలిస్తే మన 1,60,000 ఓట్లను యాక్టివ్ చేసింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే గత 2014 ఎన్నికలలో బీజేపీ ఐక్యత, కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీ కులగణను మేమెంతో సాధిద్దాం బీసీల రాజ్యాధికారం, సాధిద్దాం బీసీల రాజ్యాధికారం. జై బీసీ, రాజులసీన నాయకత్వం, బీసీల ఐక్యత, దళిత బహుజనుల ఐక్యత. గుర్తు అంటే ఎన్డీఏ కూటమి వాటితో సంబంధం లేకుండా అప్పుడు 282 సీట్లు వచ్చింది. 2019కి వచ్చేసరికి 303 సీట్లు వచ్చింది. బీజేపీ స్వతహాగా 172 సీట్లు ఏదైతే ఉందో సగం మెజార్టీ కంటే ఎక్కువ సీట్లను గతంలో గెలుచుకుంది. ఇవాళ 240కి మాత్రమే పరిమితమైంది. కారణం ఇవాళ బీజేపీ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. దీనికి ఉన్న కారణం వల్ల ఒకటే, మోడీ గారి యొక్క నియంత పోకడలు. అదేవిధంగా దేశంలో భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్ ప్రక్రియను కూడా మార్చేస్తాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తామని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భం. అంటే ఈ యొక్క దేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తే ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్నటువంటి ఒక
బడుగు బలహీన వర్గాలు, దళిత బహుజనులు, కేంద్రంలో అయితే ఓబీసీ నాయకులు, అత్యధిక మెజార్టీ ఉన్నటువంటి ప్రజలు ఇవాళ కర్రు కాచి మోడీ ప్రభుత్వానికి వాద పెట్టినటువంటి ఒక సందర్భం. ఇవాళ కేంద్రంలో జనతాదళ్ ప్రభుత్వం, జనతాదళ్ పార్టీ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, రెండు పార్టీల మద్దతు ఉంటేనే కానీ ప్రభుత్వం మనుగడలో ఉండలేని పరిస్థితి. ఈ యొక్క సందర్భంగా జేడీలో ఉన్నటువంటి ఒక నాయకులు అంటే జనతాదళ్ నాయకులు ఇవాళ బీహార్లో దేశంలో ఎక్కడా లేని విధంగా నితీష్ కుమార్ గారు గతంలో 65% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ను 75% పెంచిండు. కులగణన చేపట్టిండు. దేశంలో మొట్టమొదటి రాష్ట్రం కులగణన చేపట్టినటువంటి యొక్క మొట్టమొదటి రాష్ట్రం, ఏకైక రాష్ట్రం బీహార్. ఇవాళ ఉంటే దేశంలో కులగణన చేపట్టాలనేటువంటి యొక్క డిమాండ్ను కూడా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో పెడదామని చెప్పి వాళ్ళు మాట్లాడడం చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క సందర్భంగా ఈ దేశంలో ఉండబోయేటువంటి ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ పరిరక్షవాదులు, అదేవిధంగా మేధావులు అందరూ కూడా చాలా హర్షం వెలిగిస్తుంది. ఇవాళ మోడీ సంకీర్ణ ప్రభుత్వం రావడం అంటే అర్థం ఏంటంటే రేపు రాబోయే కాలంలో ఆ పార్టీకి, మోడీ ప్రభుత్వానికి, మోడీ పార్టీకి తిరోధకాలు ఇవ్వడము, తిరోగమనం వైపు వాళ్ళు పయనిస్తున్నారు. ఈ దేశంలో భారత రాజ్యాంగం రక్షించబడాలంటే, ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఇవాళ ఈ సంకీర్ణ ప్రభుత్వం నుండి వాళ్ళు ఏం చేయలేదు. కాబట్టి ఇది సర్వత్రా బీసీ కులాలు, బీసీ సంఘ నాయకులు, దళిత బహుజనులు అందరూ కూడా దీన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంకొకమైనటువంటి ముఖ్యమైన అంశం, ఇవాళ నార్త్ సైడ్లో పంజాబ్, ఢిల్లీ బార్డర్ లోపల రైతులను ఇవాళ వందలాది మంది రైతులు చనిపోవడానికి బీజేపీ పార్టీ కారణం. అదేవిధంగా మణిపూర్ అల్లర్లు చేస్తూ, మణిపూర్లో అల్లరి జరిగితే కనీసం కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపకుండా వందలాది మంది చనిపోతే కూడా అక్కడ దళిత బహుజనులు అక్కడ ఏమీ లేనట్టు, అంత శాంతియుతంగా ఉన్నట్టు చెప్పినటువంటి ఒక సందర్భం. మేము ఇవాళ హిందూ మతంతో, హిందూ మత ఛాందసత్వంతో ఓట్లు కొల్లగొట్టుకోవాలనేటువంటి యొక్క ఆలోచన ఇప్పటికైనా బీజేపీ పార్టీ వీడాలే. అందులో ఉన్నటువంటి ఒక రెండు పార్టీలు, సెక్యులర్ పార్టీలు పైచేయి అయితేది బీసీ యొక్క కులగణన చేపడతారనే నమ్మకం ఉంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దేశం యావత్తు కనుక బీసీ కులగణన చేపడితే మీకు పూర్వ వైభవం వస్తుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. కేంద్రంలో మీకు వచ్చినటువంటి యొక్క సీట్లను, మీకున్నటువంటి యొక్క జనంలో అంటే ప్రజల్లో మీకు ఉండేటువంటి యొక్క పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం ఎట్లా తగ్గుతుందో మీరు ఆలోచన చేసుకోమని చెప్పి ఒక సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము.